ఆగస్టు 15 నాటికి రైతులకు 2 లక్షల వరకు ఉన్న పంట రుణాల్ని మాఫీ చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతుల్ని అప్పుల బాధ నుంచి విముక్తి చేసేందుకు ఒకే దఫాలో పంట రుణాల్ని మాఫీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ హయాంలో 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు కూడా నీరు అందించలేదని విమర్శించారు. రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం అందించడంతో పాటు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువుల్ని సకాలంలో అందిస్తామన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పంట రుణాల మాఫీ సహా పలు కీలక అంశాలపై రానున్న అసెంబ్లీ సమావేశంలో చర్చిస్తామంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆగస్టు 15 నాటికి రైతులకు 2 లక్షల వరకు ఉన్న పంట రుణాల్ని మాఫీ చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతుల్ని అప్పుల బాధ నుంచి విముక్తి చేసేందుకు ఒకే దఫాలో పంట రుణాల్ని మాఫీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి కేసీఆర్ హయాంలో 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసి 1,00,000 ఎకరాలకు కూడా నీరు అందించలేదని విమర్శించారు. రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం అందించడంతో పాటు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువుల్ని సకాలంలో అందిస్తామన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పంట రుణ మాఫీ సహా పలు కీలక అంశాలపై రానున్న అసెంబ్లీ సమావేశంలో చర్చిస్తామంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.